బండి సంజయ్ 6వ విడత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు. ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్. ఎక్సెల్ కంపెనీలో 20 బృందాల తనిఖీలు. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు. 29 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు. బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో 2వ రోజు కొనసాగుతున్న మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది సమ్మె. జీతాల పెంపుపై హామీ రాకపోవడంతో విధులను బహిష్కరించిన ఉద్యోగులు. జింఖానా గ్రౌండ్ లో యువజనోత్సవాలను ప్రారంభించిన మంత్రి తలసాని. యువత క్రీడలు సాంస్కృతిక రంగాలలో రాణించాలన్న మంత్రి తలసాని. నిర్మల్ జిల్లా బాసరలో హంసవాహిని పాఠశాల విద్యార్థుల నిరసన ర్యాలీ. సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై నిరసన, విద్యార్థుల మానవహారం. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి. రూట్ క్లియర్ చేయకపోవడంతో సిబ్బందిపై చేయి చేసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో ఆకట్టుకున్న విద్యార్థుల పలు రకాల ప్రదర్శనలు. వికారాబాద్ జిల్లాలో గొట్లపల్లిలో మోడల్ స్కూల్ విద్యార్థులు ధర్నా. ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తోందని ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నిరసన. ములుగులో పశువుల కాపరికి జరిమానా విధించిన కలెక్టర్. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేసిన పశువులు. ప్రేమికులకు ఆసక్తిని పెంచుతున్న పాప్కార్న్ ట్రైలర్. ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కానున్న పాప్కార్న్ సినిమా.